అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ప్రత్యేక వందనాలు అందరికి కూడా తెలియజేస్తుంటున్నాం. మనము గత గురువారం యోబు యొక్క శ్రమలు గురించి మనము జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. ఆయనకి ఆర్థికపరమైనటువంటి శ్రమ వచ్చింది, కుటుంబపరమైనటువంటి శ్రమ వచ్చింది, పేరు ప్రఖ్యాతులు ఘనతపరమైనటువంటి శ్రమ కూడా వచ్చింది, ఆరోగ్యకరమైనటువంటి శ్రమ వచ్చింది, ఆధ్యాత్మికపరమైనటువంటి శ్రమ కూడా తనకు వచ్చింది. ఇన్ని శ్రమలు తనకు కలిగినప్పటికీ కూడా తను దేవుని మీద చక్కటి విశ్వాసాన్ని, చక్కటి భక్తిభావాలను ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆ దినమందు మనం నేర్చుకోవటం జరిగింది. అంటే యోబు గారు మనకిచ్చేటువంటి సందేశం ఏంటంటే, విశ్వాస జీవితంలో శ్రమలు అనేటువంటివి ఈ లోకంలో మనం ఉండగా సహజంగానే మన మీదకు వస్తాయి. అయితే శ్రమలో దేవుడు మనలను విడిచిపెట్టుడు కానీ ఆ శ్రమలను దాటించడానికి దేవుని యొక్క సహాయము, సపోర్టు ఉంటుంది. ఆ శ్రమలను మనము భరించగలిగినట్లయితే దేవుడు మన భక్తికి, మన విశ్వాసతకు, దేవుని మీద మనకున్నటువంటి నమ్మకానికి మంచి ఆశీర్వాదాలే దేవుడిస్తాడు అని మనందరం కూడా గ్రహించుదాం. అందుకే క్రైస్తవ జీవితాల్లో శ్రమలు ఉన్నటువంటి సహజమే. శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోకుండా ఆ శ్రమల నుండి మనల్ని కాపాడే దేవుణ్ణి మనము కలిగి ఉందాం. ఆ దేవుని బట్టి మనం సంతోషముగా మనము మన భక్తిని, మన విశ్వాసతను మనము కొనసాగించుదాం. ఈరోజు యోబు శ్రమలు దాటిన తరువాత, శ్రమలలో తన భక్తిని, విశ్వాసతను దేవుని పట్ల ఆయన కలిగిన తరువాత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మన కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు తనకు అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. అప్పుడు అతని యొక్క సహోదరులు అందరూ, అతని యొక్క అక్కచెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయులందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములను పుచ్చుకొని దుఃఖించుచు అతనిని ఓదార్చి చాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు శ్రమలలో మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టుకోకుండా, ఎప్పుడైతే ఆ శ్రమలలో మన భక్తిని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంచబడతాయి. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో యోబు ఆర్థికపరమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు తన జీవితంలోనికి వచ్చినప్పుడు
బంధుమిత్రాదులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవ్వరూ ఆయన దగ్గర సపోర్ట్గా ఎవరు నిలబడలా. అందరూ దూరంగానే ఉన్నారు. ఇంకా ఆయన ఏదో దోషం చేయబట్టే ఆయన ఒక పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చెప్పి ఆయనని నిందించటం ప్రారంభిస్తూ వచ్చారు. కానీ దేవుడి యందు విశ్వాసత కలిగినటువంటి యోబు అన్నిటినీ భరించాడు. ఆర్థిక పరముగా వచ్చే వస్త్రహీనత కావచ్చు, ఆకలి దప్పికలు కావచ్చు, అవమానములు కావచ్చు, లేకపోతే ఒంటరితనం కావచ్చు, అంటే దిక్కుమాలినటువంటి స్థితి, పలకరించే పరిస్థితి లేనటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఆయన అనుభవిస్తూ తాను ఏమనుకున్నాడు అంటే, వీళ్ళందరూ కూడా నేను ఈ లోకంలోకి వచ్చినాక నాకు దొరికిన బంధుత్వం, స్నేహాలు, నాకున్నటువంటి భక్తిని బట్టి స్నేహితులు ఉన్నారు, డబ్బును బట్టి స్నేహితులు ఉన్నారు, లేతే నా యొక్క కుటుంబాన్ని బట్టి నాకు బంధువర్గం నాకున్నారు. కానీ వీళ్ళందరూ ఈ లోక సంబంధమైన వారే. ఈ లోకంలో నాకున్న దాన్ని బట్టి వీరు నాతో సంబంధాన్ని వీరు కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఏమీ లేకపోతే వీళ్ళు నాతో సంబంధాన్ని వీరు కలిగి ఉండరు. కానీ నేను తల్లి గర్భములో పిండముగా నేను రూపించబడక మునిపే నా దేవునికి నాకు సంబంధము ఉంది కాబట్టి ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ సంబంధాన్ని నేను కోరుకున్నాను. నేను రెండవ సంబంధం తెగిపోయినా నాకు పర్వాలేదు, కానీ నాకు మొదటి సంబంధము నా దేవుని యొక్క సన్నిధి, నా దేవుని ప్రేమ, నా దేవుని యొక్క సహాయం నాకు అవసరము అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే, ఇక్కడ మనుషులు ఒకవేళ ఆయన్ని చూడకపోయినా, గౌరవించకపోయినా, లేకపోతే ఆయన పలకరించకపోయినా, ఆయనకి ఆపద వచ్చినప్పుడు ఆయన చూసి జాలి ఎవరు పడకపోయినా, ఆయన ఎవరి విషయాలలో నిందించలేదు, ఎవరి విషయాల్లో ఆయన బాధపడలేదు. ఆయన కేవలము దేవుని మీద మాత్రమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే ఆయన యొక్క జీవితంలో ఆయన చూపిన విశ్వాసానికి, ఆ భక్తికి దేవుడు ప్రతిఫలముగా దేవుడు మరలా తిరిగి ఆయనకి ఏమిచ్చాడు? రెండంతల ఆశీర్వాదం ఇస్తే మరలా బంధుమిత్రాదులు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. డబ్బులుంటే అన్నీ వచ్చేస్తాయి, అందసందాలు ఉంటే అన్నీ వచ్చేస్తాయి, మళ్ళా హోదా వచ్చేస్తే అందరూ వచ్చేస్తారు, అంతే. అందుకే ఈ మనుషుల యొక్క సహాయం కొరకు కాదు, కానీ మనకు ఆ స్థితిని ఇవ్వగలిగే దేవునితో మన సంబంధాన్ని ఎప్పుడు మనము తెంచివేయకుండా దానిని కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. అది మనకు ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన మనుషుల బంధము కంటే కూడా దేవుని బంధాన్ని ఆయన ఎక్కువగా ఆయన కోరుకున్నాడు. ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించాడు. దాని కొరకు ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా పడటానికైనా సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు ఆయనకి రెండంతల ఆశీర్వాదమైన దేవుడు మరలా ఆయనకి అనుగ్రహించను. తరువాత మనం చూసినట్లయితే కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదం, కుటుంబపరమైన ఆశీర్వాదం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుదాం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చూసారా, మళ్ళా దేవుడు ఏం చేశాడు? మళ్ళా 7 కుమారులు ఇచ్చాడు. అంటే ఇప్పుడు యోబుకి 10 మంది బిడ్డలు మళ్ళీ ఇచ్చాడు. అంత మునుపు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యోబుకి ఎంతమంది సంతానం? 20 మంది. చూసారా, ఒక 10 మంది ఏమో దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవుని దగ్గర. ఒక 10 మంది ఏమో ఎక్కడున్నారు? యోబు దగ్గర ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోబు యొక్క జీవితంలో
దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబుకి 3 కుమార్తెలు ఇచ్చాడు కదా. ఒక ఆమె పేరు హెమీమా, మొదట ఆమె పేరు హెమీమా. హెమీమా అంటే పగటి వెలుగు, హెమీమా అంటే పగటి వెలుగు, అంటే చీకటి మూసిన తరువాత వచ్చే ప్రకాశమానమైన జీవితం. ఆ అర్థాన్ని ఇచ్చే పేరుని కుమార్తెకి పెట్టుకున్నాడు. రెండో ఆమె పేరు కెజియా. కెజియా అంటే సుగంధ ద్రవ్యం, సుగంధ ద్రవ్యం, సుగంధ ద్రవ్యం అంటే దుర్వాసన పోయి మరలా తిరిగి పరిమళించే జీవితం. కంపు కొట్టిన జీవితం కదా, అప్పుడు చాలా దరిద్రమైనటువంటి జీవితం కదా అది. దేవుడు మరలా దాన్ని కొట్టేసి ఏం చేశాడు? పరిమళ కలిగినటువంటి సువాసన కలిగిన జీవితాన్ని దేవుడు మరలా యోబుకి అనుగ్రహించాడు. ఇక మూడో కుమార్తె పేరు కెరెం హప్పకు. కెరెం హప్పు అంటే సౌందర్య శృంగం, సౌందర్య శృంగం అంటే కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి మరలా విజయ రూపంలో సంపాదించుకున్నాడు. అంటే కోల్పోయినటువంటి వైభవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, వెలుగుని మరలా సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో మనము ఏమైతే మన యొక్క జీవితాల్లో మనం కోల్పోతూ ఉన్నామో మళ్ళా తిరిగి అవన్నీ దేవుడు మనకు ఇస్తారు అనేటువంటి విశ్వాసము మనము ఈ యోబు యొక్క గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనము విన్నప్పుడల్లా ఖచ్చితంగా దేవుడు నాకు కూడా ఈ కష్టాలు, బాధలు దేవుడు తీసివేసి నాకు మంచి సువాసనను, మళ్ళా నా జీవితంలో విజయాలను, నా జీవితంలో వెలుగుని దేవుడు నాకు ఇస్తారు అనేటువంటి ఆశతో మనందరం దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. ఎందుకని అంటే వాక్యమే కదా మనకి బలాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, మనల్ని ఇంకా ప్రార్థన వీరులుగా మనల్ని బలపరిచేది వాక్యమే. అందుకు మనం కష్టాలు లేకుండా ఎవరు ఉండం, బాధలు లేకుండా ఎవరు ఉండం. మరి ఈ కష్టాల్లో, బాధల్లో మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనం దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని మనము బలంగా దానిని కట్టుకుందాం. ఎందుకనంటే మనుషులు ప్రేమించకపోయినా పర్వాలేదు, మనుషులు మనల్ని ఆదరించకపోయినా పర్వాలేదు, మనుషులు మనకి ఏ విధముగా మనకు సహాయము చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం మనకు సహాయము కావాలి, ఆయన సహాయం కావాలి. ఇప్పుడు మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, మనం దేవుని వైపే చూడాలి. అదే నీకు ఆశీర్వాదాన్ని, నీకున్న కష్టాన్నించి, కన్నీటి నుండి అది మనకు విడుదలను కలుగు చేస్తుంది. ఇక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవది మనం చూసినట్లయితే ఘనతపరమైనటువంటి ఆశీర్వాదం. మూడవది ఏంటన్నమాట? ఘనతపరమైనటువంటి ఆశీర్వాదం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. 42:11. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే
ఘనతపరమైనటువంటి ఆశీర్వాదంలో మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితంలో అందరూ దూరం అయిపోయారుగా. ఇప్పుడు పేదవాడు అయ్యేసరికి ఎవరు కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ ఆయన మన ఇంటికి వచ్చినా మనం ఆయన ఇంటికి వెళ్ళినా ఒకవేళ ఏం అడుగుతాడో, ఎందుకు అటు వెళ్ళాలి, ఎందుకు ఆయన పలకరించాలి, ఆ విధముగా యోబు ఏమైపోయాడు అంటే ఎంతో ఘనత వహించిన వాడు. ఆ ఇంటికి వెళితే ఎంతో కొంత సహాయం దొరుకుతుంది, ఆయన న్యాయం చేస్తాడు అని సమాజంలో ఆ దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వాడు. ఆ పేరు ప్రఖ్యాతులు ఏమైపోయి అంటే ఆయనకు వచ్చిన శ్రమల ద్వారా, ఆయనకు వచ్చిన బాధల ద్వారా అవన్నీ కూడా పోయాయి. ఇక యోబు పని అయిపోయింది, యోబుకే తింటాకి లేదు, ఇక యోబు దగ్గరికి వెళితే మనకెవరు సహాయము ఎలా దొరుకుతుంది అని యోబు విషయంలో ఆ ఘనతలు ఏమవుతున్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి. తిరిగి దేవుడు ఏం చేశాడు తెలుసండి, మరలా ఆ దూరం అయిపోయినటువంటి వారందరూ మరలా తిరిగి యోబు దగ్గరికి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేసుకుంటాడు. అంతే. కనుక ఘనత అనేటువంటిది మన యొక్క పరిస్థితులు బట్టి వచ్చేది కాదు, అది దేవుడే మనకు ఇవ్వాలి. ఒకవేళ మన పరిస్థితులు బట్టి వచ్చే ఘనత ఎలా ఉంటుంది అంటే అది కొద్ది కాలమే ఉంటుంది. అది దేవుడిచ్చేటువంటి ఘనత అయితే అది ఎప్పటికీ శాశ్వతముగా నిలిసే ఉంటుంది. అందుకే యోబు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నాకు ఈ స్థితి దేవుడు ఒక్కడే ఇవ్వగలడు, ఒకవేళ తీసేసుకున్నా, ఒకవేళ నన్ను దరిద్రుడుగా చేసిన దేవుడు మరలా నాకు ఆ ఘనతను ఆ భాగ్యాన్ని ఆయన ఇవ్వగలడు అని ఆయన దేవుని పాదాల మీదే ఆయన చేరి దేవుని పాదాల దగ్గరే కూర్చుని దేవుని పాదాల దగ్గరే ఆయన కన్నీటితో ఆయన ప్రతిమలాడుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తిరిగి ఆయనకి మరలా తిరిగి తను పోగొట్టుకున్నటువంటి వైభవం, తను పోగొట్టుకున్న ఆస్తి, తను పోగొట్టుకున్నటువంటి పిల్లలు, తను పోగొట్టుకున్నటువంటి మళ్ళా స్నేహితులు, బంధువులు వచ్చేసిందా, మళ్ళా రెట్టింపుగా దేవుడు ఇచ్చేశాడు. అంతే. దేవుని కృప అలాగే ఉంటుంది. అందుకే యోబు దేవుని కృపను ఎరిగినవాడు కాబట్టి, దేవుని ప్రేమను ఎరిగినవాడు కాబట్టి, దేవుడు ఎలాంటి అన్యాయస్తుడు కాదు అని తెలిసినవాడు కాబట్టి యోబు ఏం చేశాడంటే దేవుని బలంగా ఆయన నమ్ముకున్నాడు. అంతే, బలంగా నమ్ముకున్నాడు. ఎందుకంటే ఆయన ఏ బిడ్డను కూడా ఆయన చెదరగొట్టేవాడు కాదు, ఏ బిడ్డను కూడా మోడు బారినట్లుగా నరికి వేసేవాడు కాదు, ఏ బిడ్డ యొక్క జీవితము కూడా వారు నష్టపోవాలి లేకపోతే వారు నాశనం అవ్వాలి అని కోరుకునేవాడు కాదు. ప్రభు యొక్క ప్రేమ ఏమిటంటే ఆయన కట్టేవాడు, పడిపోయిన వారిని నిలబెట్టేవాడు, చెదరపోయిన వారిని సమకూర్చేవాడు, మోడు బారిన జీవితాలను సిగురింపచేయగలవాడు, కన్నీటితో వేదనతో ఉన్నటువంటి వారి యొక్క కన్నీటిని దేవుడు తుడిసే మంచి దేవుడు. అందుకే ప్రతి ఒక్కరూ చక్కగా మనం ఏం చేయాలి అంటే దేవునిని ఏ విధముగా యోబు హత్తుకొని ఉన్నాడో, హత్తుకోవటం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయో ఆయన శ్రమలలో ఉండగానే చూశాడు. అందుకే భక్తులందరూ కూడా ఈ అగ్నిగుండముల నుంచి మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. అందుకే వారు అగ్నిగుండమునకు వారు పడిపోతారు, లేకపోతే పడవేస్తానన్నా, లేకపోతే అగ్నిగుండములో మీరు కాలిపోతారన్నా వారు భయపడలేదు. కారణం ఏంటి అంటే ఈ అగ్నిగుండము ఒకవేళ మమ్మల్ని కాల్చివేసిన మా దేవుడు మమ్మల్ని మళ్ళా బ్రతికిస్తాడు. అంతే. ఈ అగ్నిగుండము లేక ఈ శ్రమలు మా జీవితాన్ని దరిద్రతలోనికి లేకపోతే ఒక గాఢంధకారంలోనికి మమ్మల్ని నెట్టివేసిన, త్రొక్కివేసిన దేవుడు మళ్ళీ మమ్మల్ని పైకి తీసుకొస్తాడు. ఆ విశ్వాసమే వారికి ఉంది కాబట్టి ఈ లోకంలో ఎలాంటి భయాలకి, ఎలాంటి శత్రుత్వాలకి, ఎలాంటి శ్రమలకు వారు భయపడలేదు. అదే దేవుని బిడ్డలుగా
మనకు దేవుని మీద ఉండవలసినటువంటి మంచి విశ్వాసము అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తిరిగి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడన్నమాట, చివరికి మరలా ఆయనకి ఘనతను దేవుడు మరలా ఇచ్చాడు. అందుకే యోబు అంటాడు, నేను మరలా తిరిగి నా ఇంటికి నేను వెళ్ళినప్పుడు నా ఇంటి వస్తువులు ఏది తక్కువ ఏది ఉండదు, మళ్ళీ అన్నీ ఉంటాయి నాకు. ఇవాళ ఏమీ లేనివాడుగా ఉండొచ్చు నేను, కానీ రేపు నన్ను దేవుడు అన్నీ ఉన్నవాడుగానే ఆయన చేస్తాడు. ఎందుకంటే నన్ను ఆయన అనాదిగా దరిద్రుడుగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయనతో నేను ఉంటే దేవుడు నన్ను ఎప్పుడు ఫలించేవాడిగా నా దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసమే ఆయనకుంది కాబట్టే అన్ని శ్రమలు అన్ని బాధలు భరించటానికి లేదా నలుగు కొట్టబడటానికి తాను అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక నాలుగోదిగా మనము చూడగలిగినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదం. ఇది నాలుగోదిగా మనం చూసినట్లయితే యోబుకి ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. యోబు గ్రంథము 38 మొదటి వచనం చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ శ్రమలలో యోబుకు దేవుని ప్రత్యక్షత కనపడలే. ప్రార్థన చేశాడు కానీ యోబుకి ప్రత్యుత్తరం ఏమీ రాలా. శ్రమలు దాటిన తర్వాత దేవుడిని దర్శించాడు. అదే భాగ్యం, అది ఆయనకి రెండంతల ఆశీర్వాదానికి గల కారణం. శ్రమలలో మనం ఏం చేస్తామంటే దేవునికి దూరమయ్యేటట్లుగా ప్రవర్తిస్తాం, శ్రమలలో దేవునికి దూరమయ్యేటట్లుగా మాట్లాడుతాం, శ్రమలలో దేవునికి దూరమయ్యేటట్లుగా నిర్ణయాలు మనం తీసుకుంటాం. కానీ యోబు అలా లేడు. అన్నిటిని భరించాడు కాబట్టే దేవుని ప్రత్యక్షత యోబుకి మరలా దేవుడు అనుగ్రహించాడు. అదే యోబు గ్రంథంలో 42వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. చదవండి, ఇంకా 16 వచనం చదవండి. హల్లెలూయా. యోబు ఎప్పుడు చచ్చిపోతాడు అనుకుంటే యోబు మళ్ళీ ఎన్ని తరాలు బ్రతికాడు? 140 సంవత్సరాలు బ్రతికాడు. అంటే నేను అనుకుంటున్నాను 70 సంవత్సరాలప్పుడు ఆయనకి ఈ శ్రమలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి. అనుకున్నాడు, చక్కని పిల్లలు, చక్కని వైభవం, ఇక నా జీవితానికి కావాల్సిన అన్నీ నాకున్నాయి, ఇక నాకేంటి అనుకున్న సమయంలో ఏమైపోయాడు? జీరో అయిపోయాడు. మళ్ళా ఏమీ లేదు. నాకేంటి అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఏమీ లేదు. మళ్ళీ జీరో అయిపోయాడు. మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు. మళ్ళా దేవుడు మళ్ళీ ఒక 70 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన జీవితంలో ఏదైతే కోల్పోయాడో అవన్నీ దేవుడిచ్చేశాడు. మళ్ళా తన నోట ఆనందము, తన కళ్ళ ఎదుట సంతోషము, వెలుగు తప్ప, ఆశీర్వాదం తప్ప కీడు చూడనే ఇక చూడలేదు. ఎన్ని తరాలు? 4 తరాలు యోబు ఆరోగ్యముగా మంచిగా ఉండి, ఇక నాకేం పర్వాలేదయ్యా, ఇప్పుడు నా ప్రాణం పోయినా నాకేం పర్వాలేదు, సంతోషం, ఆనందం. తన జీవితంలో ఈ భూమి మీద తను అనుభవించవలసిన అన్నిటినీ కూడా దేవుని కృపలో అన్నిటినీ ఆయన సంపాదించుకున్నాడు.
కేవలం దేవుని మహాకృప. మనకు అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే మంచి నగలు కొనుక్కోవాలని, మంచి కారు కొనుక్కోవాలని, మంచి జీవితంతో నా యొక్క జీవితం ఉండాలి, నా పిల్లల్ని మంచిగా నేను చదివించుకుని మంచి స్థితికి తీసుకువెళ్ళాలని మనకు చాలా కోరికలు మనకుంటాయి. ఆ తరువాత మనకి పిల్లలు పుట్టేసరికి ఈ కోరికలన్నీ పక్కన పెట్టి ముందు ఈ పిల్లల్ని చదివించుకోవాలి, ముందు ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మేము చూసుకోవాలి, మా ఆశ కోరిక ఏదైతే ఉందో ఇవి నా పిల్లల ద్వారా నెరవేరాలి అని ఇప్పుడు మనన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మన దృష్టి మన మనస్సు అంతా ఎవరి మీదకి వెళ్ళద్ది? పిల్లల మీదకి వెళ్ళద్ది. ఆ పిల్లలు చక్కగా మంచిగా అభివృద్ధికి వెళుతుంటే, ఆ పిల్లలు ఒక మంచి స్థితిని వారు సంపాదించుకుంటుంటే అది మన విజయముగా, మనము కారులో తిరుగుతున్నట్లుగా, మన మంచి గృహాల్లో ఉన్నట్లుగా, మనం ఒక మంచి ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించినట్లుగా మనకు దొరుకుతుంది. అదే మనకు విజయం. ఇక్కడ యోబు జీవితంలో గొప్ప ఆనందము, గొప్ప సంతోషం కదండి. ఆయన 70 సంవత్సరాలప్పుడు ఆయనకి కష్టాలు వస్తే దేవుడు మరలా ఏం చేశాడు? మరొక 70 సంవత్సరాలు ఆయన బ్రతకటానికి బోనస్లు ఇచ్చాడు. ఏమనొచ్చా? ఇప్పుడు మన ప్రియ వాళ్ళకి కానీ ఎప్పుడు ఇస్తారు బోనస్? అసలు అప్పుడు వీళ్ళని పట్టుకోగలవా? వీళ్ళకి ఇన్ని డబ్బులు బోనస్ రూపంలో దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళకి దేవుని కొరకు శ్రమ పడేవారందరికీ నష్టపోతున్నాను, ఆరోగ్యం పోతుంది, డబ్బులు పోతున్నాయి, నా జీవితంలో చాలా నేను నష్టపోతున్నాను అనుకుంటున్నావు. దేవుడు దీనికి బోనస్గా దేవుడు మళ్ళా నీకు ఆయుష్ని ఇవ్వబోతున్నాడు, ధనం ఇవ్వబోతున్నాడు, సంతానం ఇవ్వబోతున్నాడు, మంచి గృహాలు ఇవ్వబోతున్నాడు, నీకు కావలసిన స్వస్థతలు మేలులు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మోసపోరు. దేవుని దగ్గర నువ్వు చేస్తున్న ప్రతి దానికి దేవుడేమిస్తాడు? ప్రతిఫలము దేవుడిస్తాడు. ఆయన ప్రతిఫలముని ఇవ్వనటువంటి అన్యాయస్తుడు కాదు. ఆయన చాలా మంచివాడు మన ప్రభు. అందుకే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉందాం, యథార్థంగా ఉందాం. మనకి ఏ కష్టం వచ్చినా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ధైర్యముతో మన భక్తిని మనం కొనసాగించగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని దయచేస్తాడు. శ్రమ కలగగానే మనం కృంగిపోతాం, శ్రమ రాగానే భయపడిపోతాం, శ్రమ రాగానే ఈ పాస్టర్ గారు కాదు ప్రార్థన, ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు దాకా బాగానే ఉంటాం. ఈ శ్రమలన్నీ వచ్చేసరికి ఇక మన జీవితాలు వెతుకులాడటము, అటు ఇటు చూడటము, మనము ఇక మన మనసు పదే పదేగా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు యోబు దగ్గర కంట ఈయనే నిజమైన ప్రార్థనా పరుడు, ఈయనే నిజమైన యథార్థవంతుడు, ఈయన ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన దగ్గరికి అనేక మంది రాజులు సహితము కష్టాల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారని రాయబడిందే. అనేకులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి బహుమానములు ఇస్తున్నారంట. ఎవరైతే యోబు యొక్క ఆస్తిని వాళ్ళు ఏం చేశారు? పట్టుకుపోయారో, పాడు చేశారో, వాళ్ళంట మళ్ళా యోబు బాగుపడ్డాడు, యోబుకు దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది అనగానే వాళ్ళు భయపడిపోయంట, ఒకవేళ దేవుని యొక్క కోపము ఉగ్రత మా మీదకు వస్తుందేమోనని చెప్పి భయపడి వారు ఏం చేశారు తెలుసండి? వారందరూ అంట యోబు దగ్గరకంట అందరూ వచ్చి మళ్ళా యోబు కంట వారు ఎంతైతే నష్టపడిచారో దానికి 2 అంతలుగా ఇచ్చారంట. అదే ఆశీర్వాదం. 2 అంతలు అంటే ఎక్కడి నుంచో పడిపోతేమో ఇల్లు తెరుచుకుని మనం గుమ్మాలని తెరుచుకుంటే ఆశీర్వాదం రాత్రిపూట ఎప్పుడైనా గబాలు వేసాయి ఒక మూట పడేస్తాడు కాదు. అక్కడ అర్థమవుతుందా? మనం ప్రార్థన చేస్తున్నాం, భక్తి కలిగి ఉన్నాం. ఇప్పుడు మీరందరూ ఏం చేయొచ్చు?
పాస్టర్ గారు మంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి మనకు ఇచ్చిన ఉపకారం మేలులు బట్టి మనం ఏం చేయవచ్చు? దేవుని దగ్గర గుప్పెళ్ళు అంతే. అదే దేవుడు ఇవ్వటం అంటే, అదే దేవుడు బాగు చేయటం అంటే, దేవుని సహాయం అంటే. అలాగే వచ్చింది ఇప్పుడు యోబుకి, అలాగే వచ్చింది. యోబుకి ఎక్కడి నుంచో ఆస్తి రాలా. దేవుడు ఆ విధముగా దేవుడు మరలా తనకు సహాయమును దేవుడు అందించాడు. అందుకే ఆయన ద్వారము తెరవగా దాన్ని మూయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరైనా తీసుకొచ్చేవాల్సిందే, ఎవరైనా అందుకంటాడు, నువ్వు భక్తి చేస్తే కృపాక్షేమములు అవే నీ వెంట వస్తాయి. వాటి వెంట మనం వెళ్ళొద్దు. మనం వెళ్ళవలసింది ఎవరు వెంట? కృపాక్షేమములు ఇచ్చే దేవుని వెంట వెళదాం. అప్పుడు కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. అది మనం వెళ్ళవలసింది వాటి వైపు కాదు, మనం చూడాల్సిన వాటిని కాదు, మనం చూడాల్సింది ఎవరిని? దేవుడిని. ఎందుకంటే ఆశీర్వాదములు, సర్వ దీవెనలు, సర్వకృప ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉంది. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించడానికి ఏదైనా అడ్డు వస్తుందా? వయసు అడ్డు వస్తుందా? లేకపోతే ఈ లోకం ఉన్నటువంటి ఏమైనా అడ్డు వస్తాయా? ఆయన ఆశీర్వదించడానికి ఏవి అడ్డు కానే కాదు. అందుకే మనందరం చేయాల్సింది ఏంటంటే, మనల్ని దీవించి ఆస్వాదించేటువంటి దేవుని దగ్గర మనం చక్కగా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుడు ఏ విధముగా యోబుకి ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చాడు, ఘనతపరమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చాడు, కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చాడు, ఆర్థికపరమైన ఆశీర్వాదములు ఇచ్చాడు. ఒకటి కాదు, దేవుడు కావలసినవన్నీ నువ్వు ఎక్కడెక్కడైతే నష్టపోయావో, ఎక్కడెక్కడ నీ జీవితం పాడైందో, తిరిగి అవన్నిటిని దేవుడు మరలా బాగు చేస్తాడు. అన్నిటిని దేవుడు బాగు చేస్తాడు. యోబు ఏం చేశాడు? తన శరీరం అంతటిని పురుగులు తినేస్తుంటే, ఆ పురుగులంట తింటూ ఉన్నప్పుడు కొన్ని పురుగులు కింద పడిపోతూ ఉంటే, యోబు అంట ఆ పురుగులు మళ్ళా తిరిగి తన శరీరం మీద వేసుకునేవాడంట. ఎందుకని అంటే, ఈ శరీరమును తినటానికి మీకు ఆహారముగా దేవుడు ఇస్తే మీరేం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చాలిగా, తినాలిగా. మీరు వెళ్ళిపోతే ఎట్లా? ఎంత విశ్వాసం చూడండి, ఎంత విశ్వాసం చూడండి. ప్రభు కూడా అంటాడు కదా, దున్నేవారికి తన ఈపును అప్పగించాడంట, కొట్టేవారికి తన ఈపును అప్పగించాడంట. వాళ్ళు నాగటి సాలువలి దానిని దున్నేరు, గాయపరిచారు. అందుకే ఆయన నోరు తెరవలేదు. ఎందుకనంటే దేవుని చిత్తము జరుగుతున్నప్పుడు దానికి మనం ఆటంకముగా, అభ్యంతరముగా మనం ఎవరూ ఉండకూడదు. అలా అభ్యంతరముగా, ఆటంకముగా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, వాడికి తిరగలు కట్టి వాడిని ఇసిరివేయండి అంతే. ఆటంకంగా ఉన్నవాడు వద్దు, అభ్యంతరంగా ఉన్నవాడు వద్దు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే వెళుతున్నప్పుడు ఆటంకముగా, అభ్యంతరముగా ఉన్న వారందరూ దేవుడు తీసేశాడు కదా. అలాగనే ప్రభు అంటాడు, ఫలిస్తున్నటువంటి సంఘముగా, ఫలిస్తున్నటువంటి కుటుంబంగా ఉన్నప్పుడు పనికిమాలినటువంటి ఎండిపోయినటువంటి ప్రతి తీగను, ఆకులను ఏం చేయమన్నాడు? తీసిపారేయండి అన్నాడు. అది నీకు కావాల్సింది. మనకు కావాల్సింది పనికిమాలి స్నేహాలు, పనికిమాలి మాటలొద్దు. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి, మనకు ఒక అభివృద్ధి కావాలి, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనకు కావాలి. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు మనకు ఉపయోగపడినటువంటి మాటల వలన మనం దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము దూరం అవటం తప్ప మనకు వచ్చేదేమీ లేదు. అందుకే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా అనారోగ్యం ఉన్నా నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరచు యెహోవా ఆయనే, ఆయన నన్ను ఎప్పటికైనా బాగు చేస్తాడు, ఎప్పటికైనా తిరిగి నాకు ఆరోగ్యమును దేవుడు ఇస్తాడు. మరి నిజంగా మరి ఆ 70 సంవత్సరాలప్పుడు ఆయనకి అనారోగ్యం వస్తే దేవుడు ఏం చేశాడు? మళ్ళా తిరిగి ఆయనకి పసిపిల్ల దేహాన్ని, ఆరోగ్యాన్ని మళ్ళీ ఇచ్చి మళ్ళా గర్భఫలము పొందుకునేటువంటి భాగ్యాన్ని మళ్ళీ ఇచ్చాడా? అంతే, దేవుడు ఇస్తాడు మళ్ళా. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు భక్తి చేస్తే, నువ్వు దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడితే ఆయన నిన్ను మోసం చేస్తాడా? నీ భక్తి, నీ ప్రార్థన వ్యర్థమవుతుందా? ప్రభునందు నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అని మనం ఎరిగి ఉండాలి. అదే మన భక్తి. ఎరిగి ఉందాం, శ్రమలు ఉన్నాయి ఎరిగి ఉందాం, కష్టాలు ఉన్నాయి ఎరిగి ఉందాం, మనకు కన్నీరు ఉంది ఎరిగి ఉందాం, శత్రుత్వాలు ఉన్నాయి ఎరిగి ఉందాం, అనేకమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి ఎరిగి ఉందాం.
దేవుడే నన్ను దాటిస్తాడు, దేవుడే వీటన్నిటిని అణిసివేస్తాడు, దేవుడే నాకు సహాయమును దేవుడిస్తాడు, విజయం దేవుడిస్తాడు మనకి. మనం నమ్ముకున్నవాడు అసమర్థుడు కాదు, అజ్ఞాని కాదు, చాదగాని వాడు అసలు కానే కాదు అని ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి ఆయనని పరిపూర్ణమైన విశ్వాసముతో మనము కలిగి ఆయనని బిడ్డలుగా మనం సాగిపోతాం. అందుకంటాడు యెహోషువ కాలేబులు ఇద్దరే దేవుని అంట వారు ఏం చేశారంట, వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవునిని వారు సేవించారు, వెంబడించారు. వారు మాత్రమే నమ్ముతూ వెళ్ళారు. వారే విశ్వాస విజయముగా వారు దేవుడు ఇస్తానన్న దాన్ని వారు పొందుకోగలిగారు. ఆ తరములో ఉన్నటువంటి వారిలో వీళ్ళిద్దరే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేకపోయారు. అంతే. దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతాడు, దేవుడు ఎప్పుడు నీకు సహాయమును చేస్తాడు. నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు తీసుకెళ్తాడు. నిన్ను మంచి స్థితికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. చివరగా యోబు యొక్క జీవితంలో ఆధ్యాత్మికపరమైనటువంటి ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం ఇది ఆధ్యాత్మికపరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే శ్రమల తర్వాత దేవుడు సుడిగాలిలో ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ముఖాముఖిగా దేవుడు ఆయనని దర్శించి ఉన్నతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందుకునేవాడికి దేవుడు ఆయనని చేశాడు. అంత మాత్రమే కాదు, యోబు యొక్క పేరు ప్రఖ్యాతులు, భక్తి, ప్రార్థన అందరికీ తెలిసిపోయింది. అమ్మో ఆయన ఇలాగయ్యాడంట, మరణాన్ని జయించి తిరిగి లేచాడంట, అన్నీ పోగొట్టుకున్నవాడు మళ్ళీ అన్నీ దేవుడు ఇచ్చాడంట, ఆయన ఇలా ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే బాగుంటుంది, ఆయన ప్రార్థన చేస్తే మాకు పుణ్యం జరుగుద్ది, మాకు మేలు కలుగుద్ది అని చెప్పేసి ఎంతోమంది అంట ఆయన బాగుపడిన తర్వాత, ఆయన స్వస్థచిత్తుడైన తర్వాత, ఆయనకి దేవుడు అన్నిటినీ కలుగు చేసిన తర్వాత చెప్పుకుంటారా? ఈ రోజులలో క్షణాలలో వెళ్ళిపోద్ది. దేశ విదేశాల్లోనికి ఇక్కడ జరిగిన సమాచారము క్షణాల్లో వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో మరి ఇలాంటి టెక్నాలజీ లేకపోయినా మనుషుల నుండి మనుషులకి ఇవైందనమాట, వ్యాప్తి జరిగింది. ఇక యోబు యొక్క జీవితంలో ఒక క్షణము తీరిక లేదండి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంతోమందికి ఏం చేస్తున్నాడు ఈయన, ప్రార్థన చేస్తుంటే వచ్చేవాళ్ళు ఊరుకుని వస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొచ్చే బంగారము, విలువ కలిగినటువంటి కానుకలంట అనేకముగా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. నా ఆధ్యాత్మిక స్థితి ఏంటి ఇలా ఉంది, నేను ఎప్పుడో రక్షణ పొందాను, నేను ఎప్పుడో దేవుని కలిగి ఉన్నాను, అందరూ చక్కగా అభివృద్ధిలోకి వెళుతున్నారు, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటని నువ్వు అనుకోవద్దు. నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు. నీ నడకను, నీ పడకను, నీ విశ్వాసాన్ని, భక్తిని చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆకాశమునకు జానతో కొలిసిన దేవుడు, అలాగనే ఆయన పర్వతములను త్రాసులో త్రూసినటువంటి మహోన్నతమైన శక్తి కలిగినటువంటి దేవుడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని ఆయన చేయగలడు. మన జీవితంలో కూడా దేవుడు కార్యాలని చేయగలడు. నీ ఆధ్యాత్మిక జీవితంని ఎప్పుడు దేవుడు అణిసివేసేవాడు కాదు, త్రొక్కివేసేవాడు కాదు. నీవు చక్కగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. కొన్ని పరిస్థితులు ఒకవేళ అలా నీ జీవితాన్ని అణిసివేస్తున్నాయేమో, తిరిగి దేవుడు నిన్ను వెగసపడే కెరటములాగా దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. కనుక నీవు ప్రభు పాదాలు, ప్రభు సన్నిధి ఉత్తమమైనవి. ప్రభు సన్నిధి, ప్రభు సహవాసము ఉత్తమమైనది. మనుషుల సహవాసము, మనుషుల యొక్క ప్రేమ ఉత్తమైనది కాదు. దేవుని సన్నిధి మనకు ఉత్తమమైనది. అందుకే ప్రతి ఒక్కరము కూడా దేవునితో ఉండటం, దేవుని సన్నిధిలో ఉండటం, ఇది మనందరికీ ఆశీర్వాదం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, తిరిగినైనా వానలు వచ్చినా, వరదలు వచ్చినా,
మా ఇంటిని కొట్టినా, దేవుని మాట చొప్పున కట్టబడిన ప్రతి విశ్వాసి కుటుంబం నిలిచే ఉంటుంది. దేవుని మాట కాక తన సొంత మాట చొప్పున కట్టుకున్న వారి ఇల్లు కూలిపోతుంది. దేవుని మాట ప్రకారం ఉన్న ప్రతి కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదమే, ఎప్పటికీ నిలిచే ఉంటుంది, ఎప్పటికీ దీవెనకరంగానే ఉంటుంది. అందుకే మనందరం దేవుని మాట వినే వారుగా, దేవుని మాట ప్రకారముగా కట్టుకునేవారుగా, దేవుని మాట ప్రకారముగా మన యొక్క జీవితాలలో మనము నడుచుకునేవారుగా మన జీవితాలు ఉండగలిగితే అదే మనకు గొప్ప ఆశీర్వాదము. అదే నీకు దీవులు తెచ్చిపెడుతుంది, అదే నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. అందుకే దీన్ని చదువువారును వినువారును దీన్ని గాయకుని వారు ఎప్పటికీ ధన్యులే, ఎప్పటికీ ధన్యులే, ఎప్పటికీ ధన్యులే. ఈ సన్నిధి, ఇక్కడ ప్రార్థన, సహవాసం ఎప్పటికీ ధన్యతే, ఎప్పటికీ నీకు మేలే, ఎప్పటికీ నీకు మంచిని చేస్తుంది. ఇది ఎప్పటికైనా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొదువును, కొరతను, కన్నిటిని, అనారోగ్య సమస్య అన్నీ దేవుడు తీసేస్తాడు. కొద్ది కాలమే శ్రమలు, ఆ తర్వాత మీరు సంపూర్ణులైపోతారు. ఇక నీ జీవితంలో నువ్వు సాధించవలసింది ఏమీ ఉండదు, అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ప్రభు అంటాడు కదా, తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు. ఒక పక్క కీడులో ఉన్నాం, ఒక పక్క బాధలో ఉన్నాం, ఒక పక్క శూన్యంలో ఉన్నాం, ఒక పక్క కన్నీటిలో ఉన్నాం, ఒక పక్క శత్రువు మనల్ని అనేక విధాలుగా అణిసివేస్తూ ఉన్నారు. ఒక పక్క దేవుడు ఏమేమి కోల్పోతున్నావో, ఏమేమి అణిసివేయబడుతున్నావో, ఏ విధంగా నష్టపోతున్నావో దేవుడు అన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీకు మంచి చేయటానికి నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భక్తిని కోల్పోకుండా భక్తి చేయగలిగితే, నీ విశ్వాసం కోల్పోకుండా నీ విశ్వాసం చేయగలిగినట్లయితే, విశ్వాసములు ఉండగలిగినట్లయితే దేవుడు నీకు మంచిని సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మా ప్రభువా, నా పిల్లలందరూ ప్రభువా నిన్ను కలిగి ఉన్నాం. పేదవారు నాయనా, మేము గొప్ప ఏమీ విద్యావేత్తలు కాదు, గొప్ప ఉద్యోగస్తులు ఏం కాదయ్యా, చిన్న సంఘము ప్రభువా. ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. మళ్ళా వేసవకాలం అంతా కాపాడావు కదా నాయనా. ఈ వర్షాకాలంలో భయంకరమైన అంటువ్యాధులయ్యా మాకు తెలియకుండానే అయ్యా, వాతావరణం ద్వారా, నీటి ద్వారా, రకరకాల దోమకాటు ద్వారా అనేకమైనటువంటి నాయన బలహీనతలు వస్తాయి. నా పిల్లలు ప్రభువా, మళ్ళా నా బిడ్డలు దాని బారిన పడి నష్టపోకున్నట్లు సహాయం దయచేయండి. బిడ్డలందరూ మంచిగా క్షేమముగా నా పిల్లలందరూ ఉండటానికి మీరే సహాయములను దయచేయమని మంచి దేవునికి పిల్లలను అప్పగిస్తున్నాను ప్రభువా. మళ్ళా తిరిగి ఈ రాత్రి ప్రభువా మేమందరము ప్రభు యొక్క బల్ల కొరకు నీ పాదాల దగ్గర చేరి, ఈ లోకములో ప్రభువా ఎక్కడెక్కడ మా జీవితాల్లో మాటల దోషములు పడ్డామో, చూపుల దోషములు పడ్డామో, శరీర సంబంధమైనటువంటి నాయన దోషాల్లో మేము ఎక్కడెక్కడ పడిపోయామో వీటన్నిటిని మళ్ళా నాయన కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ నీ పవిత్రమైనటువంటి నాయన పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రభువా ఆ శరీరములో, ఆ రక్తములో ప్రభువా మళ్ళా మేము పాలి భాగస్థులమై మేము దీవించబడటానికి, మళ్ళా మేము ధన్యులుగా మా యొక్క జీవితమునైనా ఉంచబడటానికి మీరే సహాయములను దయచేయండి ప్రభువా. బిడ్డలందరి మీద అభిషేకం వచ్చండి. బిడ్డలందరూ చక్కగా ప్రభువా నిన్ను ప్రేమించే పిల్లలుగా ప్రభువా ఈ స్థలములో మీరు సమకూరుస్తున్నందుకు, మీరు ప్రేమిస్తున్నందుకు, వారిని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వారి శ్రమ, కన్నీరు, వేదన ఉంది నాయనా, అవన్నీ నీ దగ్గర అడుగుతున్నారు ప్రభువా. ఆ సమస్యలన్నీ నీ మీద నాయనా మోపుతున్నారు ప్రభువా. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని చదివించావు కదా ప్రభువా.
అయా వారి భారాలు నైనా భరించలేనివి, తట్టుకోలేవి అయా, కురింగిపోయేటువంటివి నాయనా, ఇక నా పరిస్థితి ఏంటి నాయనా అని అయా ఆ యొక్క గుండె చెదిరిపోయేటువంటి నాయన పరిస్థితుల్లో నా పిల్లలు ఉన్నారు. ఈ మొయ్యలేని చెదిరిపోయి ప్రతి సమస్యను ప్రభా నీ దగ్గర తీసుకొచ్చారు ప్రభా. నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆదుకుంటాడన్నా. ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఆదుకునేవారు ఎవరున్నారు? మోయగలిగిన వారు ఎవరున్నారు? కన్నీరు తొడగలిగిన వారు ఎవరున్నారు? నా కష్టాన్నినైనా తీర్చగలిగే వారు ఎవరున్నారయ్యా? అందుకే నీ దగ్గరకు వచ్చాను. యోబుకి ఏ విధముగా సహాయాన్ని అందించావో, ఏ ప్రేమ కలిగిన మనుషుల ద్వారా ఏదో ఒక దిక్కు నుంచి నువ్వు ఇచ్చేవాడు అయి ఉన్నావు. ఏదో ఒక మనుషును నువ్వు రేపుతావు, ప్రేమించేవాడుగా చేస్తావు. ఆ కష్టములు, ఆ బాధలు, ఆ బిడ్డ ద్వారా సమస్యను పరిష్కరిస్తావయ్యా. కనుక ప్రతి ఒక్కరికి నీ సహాయములను మీరు అందించడానికి మీరు చిత్త మనసు కలిగి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుడు సహాయం చేసేటువంటి ధైర్యంతో పిల్లలందరూ నీ ఎదుట ధైర్యంగా ఉంటాక సహాయములను దయచేయమని. నీ పిల్లలు ఈ రోజునైనా మరి నిన్ను ప్రేమించి చక్కని పలహారాన్ని తీసుకొచ్చారు. వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారికి ఏమేమి అవసరతలున్నో ప్రతి అవసరతలన్నీ తీర్చండి. ఎంతైతే నీ నామపేట ఖర్చు చేశారో తిరిగి 100 రెట్ల దీవెన ఆశీర్వాదములను కలుగొచ్చామని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కావతాల భద్రత సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.